ఏంటి పిన్ని, ఆ వీడియో ఏఐ వీడియో అని చెప్తున్నావా? ఆ వీడియో అసలు ఎలా వచ్చిందో తెలుసా అని పార్వతి మెడలో ఉన్న పూసల దండని బయటికి తీస్తుంది. ఇదిగో ఈ పూసల దండ కాదు, ఇందులో వీడియో కెమెరా ఉంది. దీంట్లో నుండే నువ్వు మాట్లాడిందంతా కూడా రికార్డ్ అయిపోయింది పిన్ని. అసలు ఈ పూసల దండ నువ్వు వేసుకునేలాగా నేను, శ్రీను కావాలని మీ అమ్మగారిని రెచ్చగొట్టాము. ఇందులో ఉన్న కెమెరా వల్లే ఇప్పుడు ఈ వీడియో మొత్తం కూడా రికార్డ్ అయింది. మళ్ళీ దీనిని ఏఐ వీడియో అని నువ్వు పుచ్చుకోవటానికి ప్రయత్నిస్తున్నావా? ఇది అసలైన వీడియోనే అని ఆద్య షాక్ ఇవ్వటంతో ఒక్కసారిగా పార్వతి షాకింగ్గా చూస్తూ ఉంటే అనగాదేవి లేచి నిలబడుతుంది. సూపర్ బావుగారు, ఇది దెబ్బ కొట్టటం అంటే అని వెంకట్రావు అనడంతో ఇక రఘురాం కాలు మీద కాలు వేసుకొని ఊగే కుర్చీలో కూర్చొని ఉంటాడు. జానకి తప్పు చేసిందని నా ఇంటికి వచ్చి చెప్తున్నావా? నా వేలు పట్టుకొని 7 అడుగులు నడిచిన జానకి తప్పు చేసిందని ఆ దేవుడు వచ్చి చెప్పినా కూడా నేను నమ్మను. ఇది నా జానకి అంటే అని రఘురాం చాలా గర్వంగా చెప్తూ ఉంటారు. ఈ కుటుంబం విడిపోకూడదని మా పెద్దమ్మ ఈ నిందని తనపై వేసుకుంది. బయట పెట్టాలి, సాక్ష్యం కావాలని మేము ఇలా చేశాము అని ఆద్య అంటే అవునని శ్రీను చెప్తాడు. చెప్పు, ఎందుకు ఇలా చేసావు పార్వతి? ఎంత నమ్మాం మేము అని రఘురాం నిలదీస్తూ ఉంటే అసలు నీకు బుద్ధుందా? ఇలా చేస్తావా అని శివరాం తిడుతూ ఉంటాడు. అందరూ కూడా పార్వతిని తిడుతూ ఉంటారు. అనగా దేవి మాత్రం నోట మాట రాకుండా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. చూడు, నేనిచ్చిన మాట ప్రకారం అక్కడ గుడి కట్టే తీరుతాను. నీ చేతనే శివయ్య మెల్లో పూలమాల వేయిస్తాను, పూజలు జరిపిస్తాను అని రఘురాం ఛాలెంజ్ చేస్తాడు. ఇక అనగాదేవి వెళ్తూ ఉంటే ఒక్క నిమిషం ఆగు అంటూ జానకి లోపలికి వెళ్ళి చీర తాంబూలం పట్టుకు వస్తుంది. మా ఇంటికి వచ్చిన ఆడపడుచుని నేను ఇలా ఖాళీ చేతులతో పంపిస్తాను, ఇంతకుముందు ఇవ్వటం మర్చిపోయాను. నువ్వు ఆయనకి చెల్లివి, ఖాళీ చేతులతో పంపించకూడదు కదా, కాబట్టి ఇలా వాయినం వేస్తున్నాను. అపకారికి కూడా మేము ఉపకారం చేసేవాళ్ళం అని అనగాదేవికి బుద్ధి చెప్పి ఆ తాంబూలం ప్లేట్ని చేతిలో పెడుతుంది. అనగాదేవి నోరు మూసుకొని వెళ్ళిపోతుంది. ఇక పార్వతికి ఏం శిక్ష వేయాలా, నీ చేతుల్లోనే ఉంది అని అందరూ శివరాంపై వేస్తారు. ప్లీజ్ నన్ను క్షమించండి అని పార్వతి వేడుకుంటూ ఉంటే ఇంత జరిగిన తర్వాత కూడా ఎలా క్షమించమని వేడుకుంటున్నావు అని పార్వతి, వెంకట్రావు, ఆద్య, శ్రీను అందరూ నిలదీస్తూ ఉంటారు. ఇక అస్మిత అయితే రామాలాగా ఒంటికాళ్ళ మీద నిలబడలేక మోకాళ్ళ మీద కూర్చొని పూజలు చేయలేక అల్లాడిపోతూ ఉంటుంది. రామలక్ష్మి త్రిశూలం చేతిలోకి తీసుకోగానే ఇక అస్మిత నోటిలో నాలుకకి గుచ్చేసుకుంటుంది. మళ్ళీ తీసేసి విలువిల్లాడిపోతూ పసుపు రాసుకొని అల్లాడిపోతూ ఉంటుంది. అదే బావుగారైతే ఇటువంటి దానికి ఎలాంటి శిక్ష వేస్తారు అని వెంకట్రావు అంటే 100 కొరడా దెబ్బలు అని శ్రీను అంటాడు. వెంటనే శివరాం కొరడా తీసుకొని జానకిని చావగొడుతూ ఉంటాడు. ఆ కొరడా దెబ్బలకి తట్టుకోలేక బావుగారు ఏదో డబ్బులకి కక్కుర్తిపడి ఇలా చేశాను, నన్ను క్షమించండి, దెబ్బలు తట్టుకోలేకపోతున్నాను అని పార్వతి రఘురాం కాళ్ళు పట్టుకుంటుంది. ఇక మీదట ఈ ఇంటి అధికారాలు మొత్తం కూడా నీ చేతుల్లో ఉండటానికి వీల్లేదు. రఘురాం, జానకిలే ఇంటి పెత్తనం మొత్తం చూసుకుంటూ ఉంటారు. ఇలాంటి తప్పు చేసిన దానికి నీకు అస్సలు అర్హత లేదు అని బామ్మ చెప్తుంది. ఇక పార్వతి వింటూ ఏడుస్తూ ఉంటుంది.